అంటే మధుకి మీ పాపకు ముందే పరిచయం ఉందని చెప్పి అంటున్నారు మరి. లేదు సార్. శివకి కూడా లేదు సార్. అలాంటి పరిచయం ఉంటే నా బిడ్డ సావదు కదా సార్. సావదు. ఎట్లా చేస్తుంది? వీడితోనో వాడితోనో పోతుంది. సావదు కదా. ఇజ్జతికి నా బిడ్డ పాల్పడి ఈ పని చేసింది. అలాంటిది ఏం లేదు సార్. అలాంటిది ఉంటే నీకు జడ్జి మీరంగానికి ఆర్మూలం ఇచ్చినప్పుడు ఆమెను ఏది ఇచ్చింది, సెల్లులలో మిసేజులు ఉన్నాయి, అన్ని చూపెట్టారు కదా సార్. నా బిడ్డ తప్పుంటే చెప్పపోయారా సార్ నిన్నమన్నా? అంటే పాప ఏజ్ ఇప్పుడు ఎంత 18 years ఉంటుంది కదా, 18 సంవత్సరాలు. ఓకే, అనుకున్నారా నెక్స్ట్ పాపని పెళ్లి చేద్దాము చెప్పాలా మరి పాపతో? చెప్పలే. అంటే ఇంకా ఇప్పుడు మంచి రోజులు లేవు, మేము పెళ్లి చేస్తామని కూడా చూడలేదు. ఆమె కూడా అన్నదిగా బీటెక్ లో సీట్ రాకుంటే ఏం చేస్తావమ్మా అన్నది. బీటెక్ లో సీట్ రాకుంటే పెళ్లి చేస్తలే బిడ్డ అన్న నేను అనగానే నవ్వింది ఇక అంతే. ఈ 5-6 నెలలు కూడా నాతో మంచిగా పెండులుగా ఉంచుకుందాం అనుకున్నాను. హైదరాబాద్ అక్కడిక్కడ తిరిగింది. సరే సీట్ వచ్చినా రాకపోయినా 1 సంవత్సరం 5-6 నెలలు నా ఏమట ఉంచుకొని ఆమెతో ఆలను పాలను చూసుకున్న తర్వాతనే పెళ్లి చేద్దాం అనుకున్నాను నేను. ఆ ఒక్కరోజు కూడా నీ పెళ్లి చేస్తాను నేను అనలే ఆమెతో. ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టే ఏది కావాలంటే అదే, ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులే. ఆమె ఇష్టం 1,50,000 ఆమె దగ్గరే పెట్టినా నేను. అలాంటి పాలు కొనేది అయితే ఎక్కడైనా పోతుంది. 1,50,000 రూపాయలు ఆ రోజు ఆమెకి ఇచ్చినా నేను. ఆ బళ్ళు నడిసే డోజర్ బళ్ళు నడిసే ప్రతి రూపాయి ఆమె కాడికే పోతుంది. ప్రతి లెక్క ఆమె చేస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది పాప చనిపోయి? పాప చనిపోయి 7 రోజులు సార్. అసలు పాప లేనట్టుందా మీకు? లేదు సార్, పాప మా దగ్గర ఉన్నట్టే, మా మీద కొట్లాడినట్టే, నా దగ్గర ఉన్నట్టే. చనిపోయినట్టు అనిపిస్తలే. పాప నాతోటే ఉంది, ఎప్పుడు నా ఏమంటే ఉంటుంది అనుకుంటున్నా. లాస్ట్ గా పాప మీరు చూసింది? లాస్ట్ గా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ మాట్లాడింది నాతో. మాట్లాడి నానా నేను బతకనని ఆ కళ్ళ పండి నీళ్ళు కారుతుండే నా గుండెలు. మా జరం గురించి ఈ కొడుకులకు శిక్ష పడేటట్టు చేయాలని కోరుతున్నా. ఎలాంటి ఆడపిల్ల కానీ మాలాంటి పరిస్థితి రాకూడదు, కట్టుపోతా ఉండకూడదు. మీరు న్యాయం చేస్తారని మేము వ్యవసాయం చేసి కూలి నాలి చేసి నా పిల్లలు మంచిగా ఇలాంటి పరిస్థితి మా కళలు కాదు. ఏమంటూ ఉండేది పాప మీతో ఎప్పుడు పెద్ద అయినాక నేను ఏమైతా అంటే? నాకు కారు కొని అన్నది. నేను పోలీస్ అయితేనే సార్ ఎప్పుడైనా కారు కొనిపి అంటే బర్రగాడి పోతే చెట్టు కింద పోతే ఇలాంటి కారు కొనిపి నానంటే అమ్మని గిఫ్ట్ ఇస్తా, పెళ్లి నాడు అలగపోయినాడు. మీరు అలగపోతారు కదా, ఇద్దరు అలగపోయినాడు, గిఫ్ట్ ఇస్తా, దాన్ని మీరు పోయేటప్పుడు కార్లో పంపిస్తాం మీ ఇంటికి అని చెప్పిన. నేను బైకులు గీకులు పెట్టాను కారే గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన. నీకు ఎలాంటి కోరిక కావాలంటే అలాంటి కోరిక తీరుస్తాను, నువ్వు ఏ ఇబ్బంది పడకని చెప్పి నేను. నీకు ఏదంటే అదే. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. లేదు 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 సార్, నా బిడ్డ ఇట్లా చేస్తుంది, ఇలాంటి పని చేస్తుంది, కొడుకులు ఇట్లా చేస్తారన్న ఆలోచన నా జీవితానికి లేదు. నాతో కూడా ఒక్కరు కానీ అరే నీ బిడ్డ ఇట్లరా అట్లరా అని లేదు నాకు. నాకు ఇలాంటి ముచ్చట ఇలాంటి సంఘటన నా జీవితానికి తెలియనే తెలియదు. అంటే మీ కూతురు చనిపోయింది, నేను ఇలా మందు తాగిన నాన్న అని చెప్పిన వెంటనే అసలు మీరు ఏమనుకున్నారు ఆ క్షణం? మీరు ఆ క్షణం మేము చచ్చిపోయాం అనుకొని ఆదల బాధలు ఏడ్చుకుంటా కొట్టుకుంటా వచ్చేసరికి తిప్పతికి వచ్చేసరికి పడిపోయాం. పడిపోతే ఆ తిప్పతి కాడ ఎవరో ఇట్లనే కూర్చున్న వాళ్ళు ఉండి గిన్ని మంచినీళ్ళు తెచ్చి తాపి మమ్మల్ని ఆత్మీయులుగా పట్టుకొని మాకు ఒక కారు మాట్లాడారు. కారు మాట్లాడితే ఆ కారు టైంకు రావట్లేదు. రాకపోయేసరికి ఎక్స్ప్రెస్ బస్సు వస్తుంటే దాంట్లో ఆపి బస్ స్టాండ్ పంపారు. బస్ స్టాండ్ పంపితే బస్ స్టాండ్లో మళ్ళీ మా వాళ్ళు అంతా ఉండి లోకల్ ఆటో పెట్టి మళ్ళీ హాస్పిటల్కి తీసుకుపోయారు. అవును, ఓకే, చెప్పారు, ఇప్పటిదాకా చెప్పారు. సో ఏమంటూ ఉండేది పాప ఎప్పుడు మీతో? అంటే సరదాగా గడుపుతూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు. సో ఏమంటూ ఉంటారు? నాకు ఇది కావాలి నాన్న, నాకు బెడ్ ప్యాకెట్ కావాలి. ఇష్టం పాపకి ఇష్టమైన ఫుడ్ ఏంది? అది మా పాపకి ఇష్టమైన ఫుడ్ బిర్యానీ ఒక్కటే. బిర్యానీ ఇది ఉంటుంది కదా రోడ్డు మీద గప్ షిప్లు ఉంటాయి కదా, గప్ షిప్లు అలాంటివి కావాలన్నా కానీ ఎంత కష్టమైనా తెచ్చిచ్చిన. బిర్యానీ అయినా కూడా అన్నయ్య తోటో వాళ్ళ డాడీ తోటో నాతోటో చేయించుకునేది, లేకపోతే నేను తెప్పించుకునేది, లేకపోతే మా తోట చేయించుకునేది. రేంజర్లా బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నేను పోతాను తిరుగుతా. ఆ బిర్యానీ ప్యాకెట్ నా బిడ్డ కోసమే తెచ్చిచ్చేది. కన్నతన అన్నప్పుడు తినపోయేది నేను. కప్చెప్పులు అంటే నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు. నాన్న అంటే కొట్టుకాడి పోయి 2 గుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని తినని మేము ఏది ఉన్నా తినేది. అలా దాదినా నా బిడ్డని. ఏ రోజు కానీ నేను కష్టపెట్టి ఒకరోజు ఏడిపించి బతికేయలే నా బిడ్డని. ఇప్పుడు నన్ను సచ్చింది ఆకేడసామని చెప్పిపోయింది.
నేను చచ్చిపోయిన దాకా నువ్వు ఏడు నాన్న అని చెప్పిపోయింది. అసలు ఆ పాపను చూస్తే తట్టుకోలేకపోయినట్టు. అంటే తల్లితో ఉంటది ప్రేమ, కానీ తల్లి కన్నా ఆడపిల్ల అంటే నాన్నతో ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంటది. ఒక్కరోజు 7 రోజులు ఏదో ఒక్కరోజు చిన్న లేదు. అవును, అదే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చూస్తున్నా పడుకున్నాం అని చెప్పి ఇంతవరకు ఒక ఛాయ్ తాపారు అంతా తప్ప ఇంతవరకు మనం తీసుకున్నది కూడా ఏం లేదు. డాక్టర్ గురుకోస పెడితే వచ్చిండు, డాక్టర్లు కూడా రోజు వస్తుంటే వాళ్ళు ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆ గురుకోస కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి తీసుకోవద్దంటే నాకు సోమత లేదు నేను రాలేనని చెప్పి అలానే పంతున్నా అమ్మకి. అంటే చివరిగా పాపతో గడిపిన పండగ కానీ ఏదైనా క్షణం గుర్తుందా మీకు? ఇప్పుడు అలాంటి అన్ని ఆమె ఇష్టమైన పండగ ఏదైనా ఆమె ఇష్టమైంది ఏది కావాలన్నా బట్టలు కావాలన్నా అది రేపు పుట్టినరోజు వస్తున్నది, రేపు పుట్టినరోజుకు మా బావ బిడ్డని వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరిని పిలిచి అమ్మ నాకు బిర్యానీ చెయ్యి. ఆమె నాకే చెల్లు గిఫ్ట్ ఇస్తానదంట నా బిడ్డ. మా నాన్న నీ కాడ పైసలు ఎక్కడి అని దోస్తులు అడిగితే నా కాడ ఉన్నాయి, నేను అక్కడ జీతం చేసి అప్పుడు జాబ్ చేస్తున్నా ట్రైనింగ్ లో ఉన్నప్పుడు నా దగ్గర మా నాన్న కోసం దాచిపెట్టుకున్నా. మా నాన్న నా పుట్టినరోజు నాడు మీ నాన్నే నీకు ఇవ్వాలంటే కదని మా నాన్నకే నేను గిఫ్ట్ ఇస్తానదంట చెల్లు. చెల్లు కూడా ఆమెకు నెలకు 16,000 వచ్చేదంటండి. 16,000 వచ్చిన డబ్బులు ఆ 16,000 దాచుకున్నాము. నా ముందరనే 2,000 రూపాయలు మాకు ఇచ్చింది. 10,000 ఉపేందర్ రెడ్డి అన్న వ్యక్తికి ఇచ్చేయనమ్మ అంటే ఇచ్చేయనన్నది, ఆయనకి ఇచ్చింది. తర్వాతకి ఎందుకమ్మా ఇవి అంటే నాకు అవసరం ఉన్నాయమ్మ అన్నది. మేము జరుపుకునేది అలా ఇంకా పుట్టినరోజు ఒకటే సార్. నెక్స్ట్ పాప బర్త్డే ఏమో కదా, నెక్స్ట్ మంత్ పాప బర్త్డే అంటే సార్ కూడా వద్దని చెప్పిండు. అంటే బేమ్మళ్ళు బర్త్డే పుట్టినరోజు అన్నా కానీ చచ్చిన తర్వాత వద్దని చెప్పారు. సంవత్సరం దాకా ఏం చేసేయలేదు, నీ బిడ్డకి ఏం పెట్టేయలేదు. గుళ్ళలోకి పోయి నీ ఇష్టం ఉంటే అన్నదానం లెక్కన పెట్టేసాయి. 4గురికో 10 మందికో 20 మందికో కానీ నీకు ఈ పుణ్యాలు గుళ్ళలోనే చేయాలి కానీ నువ్వు ఇంట్లో చేసేవి కావని చెప్పాడు. అంటే పోయిన బర్త్డే చాలా ఘనంగా చెప్పారు కూడా మీరు చెప్తున్నారు. ఇంకొక 10-15 రోజులు అయితే కూడా పాప బర్త్డే వచ్చింది. ఈసారి అన్నయ్య నాకేం తెచ్చిస్తారు రాఖీ పూర్ణిక ఘటన అంటే సార్ ఫస్ట్ గిఫ్ట్ తల్లి అన్నయ్య దేకున్నా కూడా నాకు రైతు బీమా పడుతుంది. 10,000 సెల్లు తెచ్చిస్తా బిడ్డ, నేను తెచ్చిస్తా నీకు, అన్నయ్యకి ఇస్తా నీకు ఇస్తాడు, అన్నయ్యకి ఇచ్చేటావని నేనే నీకు ఇచ్చేటావని నేనే కదా, రైతు బీమా పడ్డది అని అంటుండ్రు. ఎత్తుకొచ్చి నేను ఇస్తా తల్లి, నీకు ఇచ్చే గిఫ్టే నీకు నేను అది నరేంద్ర మోడీ వేసే డబ్బులు అవి నాకు పడతాయి తల్లి, నీకు ఇచ్చే గిఫ్టే అది అనగా నవ్వింది. నవ్వి అన్నదిగా అమ్మ నేను బతకాలని నీకు కోరుకుందా అమ్మ అన్నది. ఏందమ్మా అట్లా అంటావు, అట్లా అంటావేందిరా నేనన్నా అనగానే ఒట్టిగానే అంటున్నమ్మా నువ్వు గింత అనగానే ఏడుస్తావంటే నాకేం మా అమ్మ లేదు బిడ్డ, మీరు మా అమ్మలాగా ఉండాలి, నువ్వు లేకుండా నేను బతకలేను అమ్మలు అని నేనంటే నేను చచ్చిపోతాను అనుకుంటున్నావు అమ్మ, నేనేం చచ్చిపోను, నేను ఎక్కడికి పోతామ్మా, నేను ఎక్కడికి పోను అన్నది. అన్ని ఇంకా అదొక్కటి చెప్పింది. ఆమె హైదరాబాద్ పోయి సార్ మన హైదరాబాద్ పోయేదానికి ఇక్కడ స్వర్ణగిరి ఉంది కదా, స్వర్ణగిరిలో భువనగిరి దగ్గర స్వర్ణగిరి ఉందంటే స్వర్ణగిరి మొన్న సోమవారం పోయేటామన్నట్టు. స్వర్ణగిరి పోతంటే హైదరాబాద్ పోకముందే స్వర్ణగిరి పోతామ్మా, స్వర్ణగిరి పోయి వచ్చినాక నేను హైదరాబాద్ పోతామ్మా, మళ్ళీ జాబులు ఉంటా, మనం కష్టపడుతోళ్ళంగా అమ్మా, నేను మళ్ళీ ఏదన్నా ఒకటి చేస్తే నా ఖర్చుల మందం అయితే అమ్మ, మళ్ళీ బీటెక్ లో సీట్ వస్తే నాకు బట్టల కన్నా అయితే అమ్మ అన్నది. సర్లే బిడ్డ పోదు లేరా నువ్వు అని నేనన్నా. ఇంకా అంతలో వీళ్ళు ఏం టార్చర్ పెట్టిరో సార్, వీళ్ళు టార్చర్ పెట్టడం వల్ల నా బిడ్డ చనిపోయింది కానీ మేము ఒక్కనాడు కూడా ఒక మాట అనలేదు.